జగిత్యాల జిల్లాలో బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ పర్యటించారు. వంశరాజ్ దొమ్మరి వీరద్రియ కులాల గురించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. బీసీలు కుల వృత్తుల పరంగానే కాకుండా విద్యా ఉద్యోగుల పరంగా కూడా అభివృద్ధి చెందాలని అన్నారు. బీసీలో మొత్తం 133 కులాలుండగా దాంట్లో కేవలం 10 నుంచి 15 కులాలకు మాత్రమే సంక్షేమ పథకాలు అందుతున్నాయని అన్నారు నిరంజన్. అదే నిరముష్టి అంటేనే కొంచెం ఇబ్బంది ఉంది సార్. చాలా ఏడ్చిన రోజులు ఉన్నాయి. మేము చదువుకోము, మేము వేరే క్యాస్ట్ కూడా చెప్పుకున్న పరిస్థితులు కూడా ఉన్నాయి సార్. ఏం క్యాస్ట్ అమ్మ అంటే బీసీఏ అని చెప్పినాం, కానీ వీరముష్టి అని కూడా నేను కూడా చెప్పలేదు సార్ ఇంతవరకు. ఏదో వేరే అదర్ క్యాస్ట్ అని చెప్పుకున్నాం, కానీ వీరభద్రియ అంటే ఏంటిదమ్మా అంటే మీరు ఏం చేస్తారు, బొల్లమ్ముతారా, వీరముష్టోళ్ళ ముష్ట అది అని కూడా చాలా ఎదుర్కొన్న సమస్యలు ఉండే సార్. ఏడ్చి 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 వచ్చిన పరిస్థితి. ఇంకా మా పిల్లలకు ఆ పరిస్థితులు రావద్దని మేము కోరుకుంటున్నాం సార్. అంతే సార్. మన రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రంలో ఆ పేరుతో ఉన్నవారు ఎవరు లేరు అన్నమాట కూడా చెప్పడం జరిగింది. సో అదేవిధంగా ఆ పదం అనేది లేకుండా చేసేటానికంటే బహుశా ఏప్రిల్ 2nd వీక్ లోపల కమిషన్ కూర్చునేసి కొన్ని కులాలు, దొమ్మర కులం, పిచ్చగుంట్ల కులం, అదేవిధంగా బుడబుక్కల వారు, అదేవిధంగా నేర సంఘం అంటే దర్జీలు కూడా వాళ్ళ పేర్లలో కొన్ని మార్పులను కోరుకోవడం జరిగింది. ఇట్లా కొన్ని రిప్రజెంటేషన్ జరిగింది. దాని మీద మేము ప్రభుత్వానికి అనేది ఒక రిపోర్ట్ సబ్మిట్ చేసి సానుకూలంగా వచ్చే విధంగా ప్రయత్నం చేస్తాం.